ఆ రోజు ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. తనకొచ్చిన మార్కులు చూసుకున్న తర్వాత సీత ఆనందంతో ఎగిరి గంతేసింది. తన రిపోర్ట్ కార్డు పట్టుకొని కాలేజీ నుంచి ఇంటికి వరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న, నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను చూడు అంటూ ఎంతో సంబరంగా తన గ్రేడ్ కార్డ్ చూపిస్తుంది తండ్రికి. నాకు తెలుసమ్మా, నువ్వు చదువుల తల్లివని, ఇలాంటి విజయాలు నువ్వు ఇంకా ఎన్నో సాధించాలి అంటూ మనసారా దీవించాడు నారాయణ. 10 అడుగుల దూరం నుండి అసూయతో నిండిన 2 కళ్ళు నిప్పులు చెరుగుతూ చూస్తున్నాయి సీతను. అది ఎవరో కాదు, సీత సవతి తల్లి కాంచన. కాంచన, వినబడలేదా? నా కూతురు ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించింది. కనీసం చెంచాడు చక్కెరైనా తీసుకురా, దాని నోరు తీపి చేయాలి అంటూ ఆర్డర్ వేశాడు నారాయణ. కళ్ళల్లో కోపాన్ని అదుముకొని పెదాలకు చిరునవ్వు తగిలించుకుని గుప్పట నిండా చక్కెర తీసుకొచ్చి సీత నోట్లో పోసింది ఆమె. శుభాకాంక్షలక్క అంటూ తన వంతు సంతోషాన్ని వ్యక్తం చేశాడు నారాయణ కాంచనల కొడుకు బన్నీ. థ్యాంక్స్ రా బన్నీ. అమ్మ సీత, ఇదిగో ఈ 200 తీసుకొని నువ్వు తమ్ముడు బయటికి వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తినేసిరండి అంటూ జేబులో నుండి డబ్బులు తీసి ఇచ్చాడు నారాయణ. సీత, బన్నీ ఇద్దరూ సంతోషంగా బయటికి వెళ్ళారు. ఏమిటండి మీరు, కూతురు బాగా చదువుతోందని మురిసిపోతున్నారు, కానీ అది ఎంత చదివితే అంతకు మించి చదివిన వాడిని భర్తగా తేవాలని మర్చిపోతున్నారు. అది మన తలకు మించిన భారం కాదు. నా బిడ్డ కోసం ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, నీ సలహాలు నాకు అక్కర్లేదు అంటూ కాంచన మాటను కొట్టిపడేశాడు నారాయణ. దాంతో ఆమెలో మరింత కోపం రగిలింది. 10 రోజుల తర్వాత కూతుర్ని డిగ్రీ చదివించడానికి మంచి కాలేజీలో సీటు కోసం ప్రయత్నించి శుభవార్తతో తిరిగి వస్తున్న నారాయణని రోడ్డు మీద ఒక కారు ఢీకొంది. దెబ్బలు చాలా తీవ్రంగా తగిలాయి. ఆసుపత్రి పాలయ్యాడు. తమకున్నంతలో ఏదో అడపాదడపా వైద్యం చేయించింది కాంచన. అలా రోజులు సాగుతున్నాయి. పక్క ఊర్లో భూపతి నాయుడు అనే ఓ పెద్ద మనిషి ఉంటాడు. అతనికి చాలా ఆస్తిపాస్తులున్నాయి. 2 పిల్లలు. కూతురు మంజుల పెళ్ళై భర్తతో సహా పుట్టింట్లో ఇల్లరికం వచ్చేసింది. కొడుకు రఘురాం. రఘురాంకి 10 సంవత్సరాల క్రితమే పెళ్ళైంది. 3 ఆడపిల్లలు. ఏడాది క్రితం 3వ కాన్పు కష్టతరమై అతని భార్య మైథిలి కన్ను మూసింది. భూపతి నాయుడు భార్య పేరు అనసూయ. ఏరా రఘు, ఇక ఇలాగే ఉండిపోతావా? వెళ్ళామంటే ఎంత ప్రేముంటే మాత్రం చనిపోయాక కూడా తన జ్ఞాపకాల దగ్గరే ఆగిపోతానంటే ఎలారా? 6 నెలలుగా నేను నీకు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నా, పెళ్లి చేసుకో నాన్నా. అవునన్నయ్య, అమ్మ చెప్తుంది కూడా నీకోసమే కదా. పైగా నీకు 3 ఆడపిల్లలు, వాళ్ళకి అమ్మ అవసరం ఎంతైనా ఉంది. నా దిగులు కూడా అదే మంజు. నా బిడ్డలకి అమ్మ అవసరం ఉంటుంది, కానీ సవతి తల్లి తల్లెలా అవుతుంది చెప్పు? అదంతా నీకెందుకు నాన్న? నీ బిడ్డల్ని కన్న బిడ్డల్లా చూసుకోగలిగే అమ్మాయిని నేను తీసుకొస్తాను కదా. బాగా కలిగిన కుటుంబంలో అమ్మాయిలు తల పొగరెక్కి ఉంటారు, కానీ పేదింటి అమ్మాయిలు అణిగిమణిగి ఉంటారు. నీ కూతుర్ల బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిని నీకు భార్యగా నేను తీసుకొస్తాను. నువ్వు కేవలం ఒప్పుకుంటే చాలు అంటూ కొడుకుని ఎంతో బతిమాలింది అనసూయ. సరే అమ్మా, కానీ మీరు చెప్పినట్టుగా కాకుండా ఆ అమ్మాయి తలతిక్కగా ప్రవర్తిస్తే మాత్రం నా 3 కూతుర్లని తీసుకొని నేను అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అంటూ తన మనసులో మాట చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయాడు రఘు. ఆ మర్నాడు తన కీళ్ళ నొప్పులకి వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రికి వచ్చింది అనసూయ. అక్కడ కాంచనను అనుకోకుండా కలుసుకుంటుంది. ఒసే కాంచన, నన్ను గుర్తుపట్టావా? లేదమ్మా, ఎవరు మీరు? రంగాపురం జమీందార్ గారి కూతుర్ని. మా పక్క సందులోనే ఉండేది కదా మీ ఇల్లు, గుర్తు రావడం లేదా? ఓ అనసూయ గారు, మీరా? చాలా ఏళ్ళైంది కదా, గుర్తుపట్టలేదు. ఏమిటి ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నావు? ఏదైనా సమస్య? అవును, నా భర్తకి ఆరోగ్యం బాగోలేదు, వైద్యం చేయిస్తున్నాం. అవునా, మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నేనెంత మొత్తుకున్నా వినకుండా కూతురు చదువు కోసం సంపాదించిన డబ్బంతా హారతి కర్పూరం చేశాడు నా భర్త. ఇప్పుడు ఆయనకు వైద్యం చేయించడానికి నేను నానా పాటలు పడుతున్నాను. కోమాలో ఉన్నారు. ఖరీదైన వైద్యం చేయిస్తే తొందరలోనే కోలుకుంటారని చెప్తున్నారు, కానీ అంత స్తోమత నాకెక్కడిది? ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను. కాంచన పరిస్థితి విన్నాక అనసూయ మనసులోకి ఓ ఆలోచన వచ్చింది. కూతురు అంటున్నావు, వయసు ఎంత ఉంటుంది ఏంటి? 18 ఏళ్ళుంటాయి. డిగ్రీ మొదటి సంవత్సరం చదవబోతోంది.
ఆ ఆడపిల్లకి చదువెందుకే కాంచనా, దానికి పెళ్లి చేసేయొచ్చు కదా. ఆయనే ఉంటే తెల్ల చీర కట్టుకోవడానికి నాకేం పని అందట వెనకటికి ఒక ఆవిడ. నా భర్త వైద్యానికి డబ్బులు లేక ఏడుస్తుంటే పిల్లకి పెళ్లి చేయమంటారేంటండి? వైద్యానికి డబ్బులు నేనిస్తాను. నేను నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేస్తావా? అదేం నా కూతురు కాదు, సవతి కూతురు. ఏదోలే, ఇంతకీ పెళ్లి మాట ఏమంటావు? కూతురంటే పంచ ప్రాణాలు నా భర్తకి. ఆయనకిలా ఉన్నప్పుడు నేను తనకి పెళ్లి చేశానని తెలిస్తే నన్ను చంపేస్తారు. వాళ్ళిద్దరి మాటలు దూరంగా ఉండి వింటున్న సీత, నాన్నకు వైద్యం చేయించాలంటే డబ్బులు కావాలి, పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తానని ఆవిడ చెప్తుంది కదా. నన్ను ప్రాణంగా పెంచిన నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కంటే ముఖ్యమైనది నాకు మరొకటి లేదు. నా భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు, మా నాన్న బ్రతకాలి అనుకుంది. అనసూయ ఓ చీటీ మీద తన ఫోన్ నెంబర్ రాసి కాంచన చేతిలో పెట్టి, ఆలోచించుకొని ఒక మాట నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సీత కాంచన దగ్గరికి వెళ్ళి, పిన్ని, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. నాన్న పూర్తిగా కోలుకునే వరకు డబ్బు సాయం చేయమని నువ్వు ఆవిడ దగ్గర మాట తీసుకో అని సీత అనడంతో కాంచనకు రెక్కలు వచ్చినట్లయింది. ఇదిగో సీత, ఇది నీ నిర్ణయమే, ఇందులో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. రేపు మీ నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత నన్నేదైనా అంటే బాధ్యత నీదే. నాన్న కళ్ళు తెరిస్తే చాలు పిన్ని, నిన్నేదైనా అంటే నేను నాన్నకు సర్ది చెప్తాను అని సీత చెప్పడంతో నారాయణ కోమాలో ఉండగానే సీతకు రఘురాంకు వివాహం జరిపించేస్తారు రెండు కుటుంబాలు. ఎప్పటి వరకు నారాయణకి నయమవదో అప్పటి వరకు అతని వైద్యానికి డబ్బులు పంపిస్తూనే ఉంటామని భూపతి నాయుడు కుటుంబం ఒప్పుకుంటుంది. పెళ్లి చేసుకుంటే డబ్బులు వస్తాయి, అంతవరకే సీతకి తెలుసు. కానీ పెళ్లి మండపంలోనే తనకి తెలిసింది తన భర్తకి తనకి మధ్య 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందని, అతనికి 3 పిల్లలున్నారని. అప్పుడే ఆమెకు మరో విషయం కూడా అర్థమైంది, ఆ పెళ్లి కోసం వాళ్ళెందుకు డబ్బులిచ్చారో అని. ఆ రోజు రాత్రి పిల్లలందరినీ తన దగ్గరే నిద్రపుచ్చింది అనసూయ, కొడుక్కి కొత్త కోడలికి ఏకాంతం ఉండడం కోసం. సీత ఎంతో భయపడుతూ భర్త గదిలోకి అడుగుపెట్టింది. రా సీత, ఇలా వచ్చి కూర్చో. ఆమె వెళ్ళి మౌనంగా మంచం మీద కూర్చుంది. మీ నాన్న ట్రీట్మెంట్ కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావు, అది నాకు తెలుసు. కానీ నా గురించి నీకు అన్ని వివరాలు చెప్పారా? అంటే మీకు ఇదివరకు పెళ్ళై భార్య చనిపోయిందని మాత్రం తెలుసు. అంటే పిల్లల గురించి తెలియదు. నేను ఎలా ఉంటాను, నీకు నాకు మధ్య వయసులో తేడా ఎంతుంటుంది ఏమీ తెలియదు కదా. అవునన్నట్టుగా ఆమె నెమ్మదిగా తలూపింది. అలాగే నువ్వు ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న పిల్లవని నాకు కూడా ఎవరూ చెప్పలేదు. రెండో పెళ్లికి ఒప్పుకునేటప్పుడే నేను మా వాళ్ళకి కండిషన్ పెట్టాను, అమ్మాయి వయసు కనీసం 25 ఏళ్లు దాటి ఉండాలని. దాని ప్రకారమే సంబంధం చూశారనుకున్నాను. మండపంలో నేను చూశాక నాకు కాస్త అనుమానం వచ్చింది. తర్వాత నీ గురించి తెలుసుకుంటే తెలిసింది, ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు. అంటే నీ వయసు కంటే 2 రెట్లు ఎక్కువ. మరి అంత చిన్న వయసున్న అమ్మాయిని నేను నా భార్యగా చూడాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సీత. ఏదేమైనా తాళి కట్టి నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు నీ బాధ్యత నాది. భవిష్యత్తులో ఏం జరుగుతుందని నేను చెప్పలేను, కానీ నా వల్ల నీ భవిష్యత్తు పాడవదు, అందుకు నేను భరోసా ఇస్తున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చాలా థ్యాంక్స్ అండి, మీరు నా భయాన్ని పూర్తిగా పోగొట్టారు. ఈ రోజుకి నీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, కావాలంటే నేను కింద పడుకుంటాను. స్మైలీ చాలా చిన్నది కదా, రోజు నా దగ్గరే నిద్రపోతుంది. రేపటి నుంచి మన ఇద్దరి మధ్యలో నిద్రపోతుంది. అప్పుడు నీకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. అంటే మధ్య మధ్యలో నిద్రలేచి ఏడుస్తుందనుకో, కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. చచా, పాపని నేను డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వనండి. మీరు మా కుటుంబానికి చాలా సాయం చేశారు. ఈ పెళ్లి పట్ల నాకున్న భయాల్ని కూడా దూరం చేస్తున్నారు. అలాంటప్పుడు నేను పిల్లల బాధ్యత తీసుకోవడానికి వెనకాడలేను. నువ్వే చిన్నపిల్లవి, నువ్వేం బాధ్యత తీసుకుంటావు పిల్లల గురించి? అమ్మాయిల్లో పుట్టుకతోనే అమ్మతనం ఉంటుందంటారు. అది ఒక బిడ్డని కన్న తర్వాత మాత్రమే వస్తుందంటే నేను నమ్మను. నా నమ్మకాన్ని నిజమని త్వరలోనే మీరు కూడా నమ్ముతారు చూడండి. సరే చూద్దాం. ఆ రోజుకి అలా గడిచింది. మరుసటి రోజు నుండి ఇంటి పని, పిల్లల బాధ్యత అన్నీ సీత మీదే వదిలేసేది అనసూయ.
సీతకి కాస్త భారంగానే ఉండేది, కానీ తనకు తప్పదని ఆమె అర్థం చేసుకుంది. మంజుల భర్త నగల వ్యాపారం చేసేవాడు. ఒకరోజు తన భార్యతో, మంజు, ఈ ఊర్లో కూడా మనం షాప్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. అందరూ పట్నం వచ్చే కొనరు కదా, ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు దగ్గరే కదా అని మన షాప్కి వచ్చే అవకాశం ఉంది. నిజమేనండి, కానీ ఇక్కడ షాప్ చూసుకునేదెవరు? ఇంకెవరు? నువ్వే. నాకెలా కుదురుతుందండి? బాబు వయసు ఇంకా 2 ఏళ్లే. వాడి ఆలనా పాలనా ఎవరు చూస్తారు? అత్తయ్య గారికి అప్పగించవచ్చు కదా మంజు. నేను ఆల్రెడీ ఈ షాప్ గురించి ఏర్పాట్లు చేసేస్తున్నాను, నువ్వు కాదనడానికి లేదు అని భర్త చెప్పడంతో మంజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నయ్య పిల్లల భారమే తాను తీసుకోలేక బలవంత పెట్టి మరీ వాడికి పెళ్లి చేసిందమ్మ. రోజంతా నేను షాప్లో కూర్చుంటాను, బాబును నువ్వు చూసుకో అంటే వింటుందా? అరే, నేను సీత గురించి మర్చిపోతున్నానే. రాణి వాణి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు. సీత దగ్గర ఇంట్లో స్మైలీ మాత్రమే ఉంటుంది. స్మైలీతో పాటు సన్నీని కూడా చూసుకుంటుంది. చూసుకోకపోతే ఏం చేస్తుంది? చేస్తుందా ఏంటి? 3 ఏళ్లుగా ఇంట్లోనే ఉండడం నాకు కూడా చిరాగ్గానే ఉంది. రేపే ఈ విషయం గురించి ఇంట్లో చెప్పాలి. ఇటువైపు మంజు ఆలోచనలు ఇలా ఉంటే, రఘురాం మనసులో సీత చదువుకు సంబంధించిన ఆలోచనలు కొనసాగుతున్నాయి. సీతని ఇల్లు దాటించి కాలేజీకి పంపడం కుదరదు. అమ్మ నాన్న గోల చేస్తారు. పోనీ ఇంట్లోనే ఉండనిచ్చి చదివిద్దామన్నా తను ఉదయం లేచిన దగ్గర నుంచి అమ్మ తనకి ఏదో ఒక పని పురమాయిస్తూనే ఉంటుంది. ఏదైనా అంటే కొత్త పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నావని లేనిపోని మాటలు మాట్లాడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటాడు. ఉదయం మంజుల ఇంట్లో వాళ్లతో తన భర్త ఊర్లో ప్రారంభించబోయే కొత్త షాపు గురించి చెప్తుంది. సన్నీని రోజంతా చూసుకునే బాధ్యత సీతదే అని కూడా అల్టిమేట్ జారీ చేస్తుంది. చెల్లెలి మాటకు ఎదురు చెప్పలేకపోయాడు రఘురాం. కొత్త షాపు ప్రారంభం తర్వాత ఓ 3 రోజులు గడిచాక, చెల్లాయి, నీకు ఆడుతూ పాడుతూ సరదాగా గడపడమే తప్ప పని చేయడం అలవాటు లేదు. అందుకే కదా నాన్నగారు నిన్ను అత్తింటికి పంపకుండా ఇల్లరికం తీసుకొచ్చారు. బావగారు ఒక్కరే పట్నం వెళ్ళి షాప్ చూసుకుంటూ అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. ఇప్పుడేమో ఈ షాపు బాధ్యత పూర్తిగా నీ తల మీదే వేసేశారు. పని వాళ్లతో పని చేయించడం కూడా కాస్త కష్టమైన పనే నీకు. అవునన్నయ్య, ఒకరోజు పనివాళ్ళు ఒకరు వస్తే ఇంకొకరు రావడం లేదు. కస్టమర్ల రద్దీ ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అమ్మా, చెల్లి ఇంత కష్టపడుతుంటే చూడకపోతే నువ్వు కూడా తనకి తోడుగా వెళ్ళొచ్చు కదా. బంగారు నగల షాపు ఓనరు హోదాలో నువ్వు కూర్చుంటే నీ విలువ ఇంకా పెరుగుతుంది కదా ఊర్లో. అవునరా, నిజమే. కానీ రోజంతా అక్కడ కూర్చొని ఉండాలంటే... అబ్బా అమ్మా, నువ్వలా అనకే. నా కోసం రా ప్లీజ్. నీకు కూడా కాలక్షేపం అవుతుంది, నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. నిజమే, కానీ ఆ సీతకి చెప్తే తప్ప ఏ పని చేయడం చేత కాదు. దాన్ని నమ్మి ఇంటి పనిని 2 పిల్లల్ని వదిలేసి వెళ్తే దానివల్ల కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు కాదమ్మా, ఎందుకు కాదు? ఏమైనా చిన్నపిల్ల? ఆ మాత్రం పిల్లల్ని చూసుకోలేదా ఏంటి? అయినా బోలెడు డబ్బులు ఎదురిచ్చి మరీ తెచ్చుకున్నది ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ చేయించడానికే కదా. అవును, నిజమే. ఇదిగో సీత, నేను షాప్ నుండి తిరిగి వచ్చేసరికి సాయంత్రం వంట కూడా పూర్తయిపోవాలి. పిల్లలకి ఏ చిన్న లోటు రాకూడదు. అలాగే అత్తయ్య అంటూ తలూపింది సీత. 2 పిల్లలు చిన్నవాళ్లే. వాళ్ళని చూసుకుంటా ఇంట్లో పనులు చక్కబెట్టాలంటే ఎలా అవుతుంది అని మనసులోనే నిట్టూర్చింది సీత. తర్వాతి రోజు తల్లి కూతుర్లిద్దరూ ఉదయాన్నే ముస్తాబై షాప్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లేలోపే వంట పనంతా పూర్తి చేసి రాణిని వాణిని స్కూల్కి పంపించేసి స్మైలీ సన్నీలను 2 చూసుకుంటోంది సీత. ఏంటి సీతగారు, ఏం చేస్తున్నారు అంటూ వచ్చాడు రఘురాం భార్య దగ్గరికి. ఏముందండి, పిల్లల్ని ఆడిస్తున్నాను. నువ్వు కొత్తగా వచ్చినా పిల్లలు త్వరగా అలవాటు పడ్డారు నీకు. కానీ ఒకరు నిద్రపోయే సమయానికి ఇంకొకరు నిద్రపోవట్లేదండి. పని మనిషి వచ్చినా కేవలం గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది. రోజంతా ఇంటి పనిలో సహాయంగా ఉండే మనిషి ఎవరూ లేరు. 2 పిల్లల్ని చూసుకుంటూ వంట చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. నేనున్నాను కదా, నాకు చెప్పు పనులు. అయ్యో, మీరు ఖాళీగా ఉంటారా ఏంటి? పొలానికి తోటకి వెళ్ళి పనులు చూసుకోవాలి, లెక్కలు చూసుకోవాలి, అలసిపోయి వస్తారు. మీకు నేనేం పని చెప్తానండి? అందుకే నేనొకరిని తీసుకొచ్చాను. రంగమ్మ, ఇలారా. తన పేరు రంగమ్మ. ఒకప్పుడు ఈ ఇంట్లోనే పనిచేసి మానేసింది. నేను అక్క తన చేతిలోనే పెరిగాం.
వయసు మీద పడింది కానీ ఒంటి చేతి మీద ఇంటి పనులన్నీ చక్కబెడుతుంది. అంత నేర్పరి. తను రోజు ఉదయం 10 గంటలకు ఇంటికి వస్తుంది. ఇంట్లో మిగిలిన పనులు ఏమైనా ఉంటే పూర్తి చేయించు. రోజంతా పిల్లల్ని కూడా తనే చూసుకుంటుంది. సాయంత్రం అక్క వాళ్ళు రాకముందే నువ్వు వంట పని పూర్తి చేసేయి. పనులన్నీ తను చేస్తే మరి నేనేం చేయాలండి? ఊరికే కూర్చుంటున్నానని అత్తయ్య గారికి తెలిస్తే చంపేస్తారు. రంగమ్మ ఇంటికి వచ్చి వెళ్లే విషయం అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడాలి. కానీ ఇదంతా ఎందుకండి? సాయంత్రం పూట ఓ 2 గంటలు ఎవరైనా నాకు సాయంగా ఉంటే సరిపోతుంది. రోజంతా ఉండాల్సిన అవసరం లేదు. ఉంది. నీ భవిష్యత్తు బాధ్యత నాదని భరోసా ఇచ్చాను కదా. అవును. ఇదిగో. ఏంటండి ఇది? ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ ఫామ్. నీకు కావలసిన పుస్తకాలన్నీ నేనే తీసుకొస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండి చక్కగా చదువుకో. అవసరమైతే ఆన్లైన్ క్లాసెస్ విను. ఏవైనా డౌట్స్ ఉన్నా తీరిపోతాయి. అయ్యో, ఎందుకండి? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. తెలిసిన రోజు నేను మాట్లాడతాను. అప్పటి వరకు తెలియకుండా నువ్వు చక్కగా చదువుకో. నేను ఇంట్లో ఉన్నంతసేపు పిల్లల్ని నేనే చూసుకుంటాను. నీకు చదువుకోవడానికి సమయం దొరకాలి కదా. అందుకోసమే అమ్మని కూడా అక్కతో పాటు షాప్కి పంపించేశాను. ఇంట్లోనే ఉంటే అవసరం లేని పనులన్నీ చేయిస్తోంది నీ చేత. నేను గమనిస్తున్నాను కదా. చాలా థ్యాంక్స్ అండి. ఇక నువ్వు ఈ థ్యాంక్స్లు చెప్పే పని మీదే ఉంటావా ఏంటి? నువ్వు బాగా చదువుతావని బన్నీ చెప్పాడు నాకు. అందుకే నీకు ఇష్టమైన చదువు మధ్యలోనే ఆగిపోకూడదని ఇదంతా ప్లాన్ చేశాను. అలా అప్పటి నుంచి అత్తగారికి ఆడపడుచుకి తెలియకుండా సీత చక్కగా చదువుకునేది. మిగిలిన సమయంలో పిల్లల్ని కూడా బాగా చూసుకునేది. కొన్నాళ్లకి నారాయణ స్పృహలోకి వస్తాడు. సీత పెళ్లి విషయం తెలుసుకుని చాలా ఆవేశపడతాడు. సీత తండ్రితో తన భర్త మంచితనం గురించి, అతను తనని చదివిస్తున్న విషయం గురించి చెప్పడంతో అతను కాస్త నెమ్మదిస్తాడు. కానీ ఆమె ఈడు కాని వాడితో కూతురికి పెళ్ళైందనే విషయం గురించి మాత్రం మనసులో బాధ ఉండేది అతనికి. రోజులు గడుస్తూ వచ్చాయి. వాళ్ళ అదృష్టం కొద్దీ 3 ఏళ్ల వరకు విషయం బయటపడలేదు. సీత డిగ్రీ పూర్తి చేసుకుంది. అభినందనలు సీత, మొత్తానికి పట్టా సాధించావు. ఇదంతా మీ వల్లే కదండి. చదివింది నేను కాదు కదండి. సరే, తర్వాత ప్రణాళికలేంటి మరి? భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించుకున్నావా లేదా? పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, చాలా సమయం మిగులుతుంది. నేను కూడా మీతో పాటు తోటలో లెక్కలు చూస్తానండి. నేను మాట్లాడేది దాని గురించి కాదు. ఇది నీకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి. దీనిని ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చదువు పూర్తి చేశావు. ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. నీకంటూ ఒక భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. నీకు ఈడు జోడు అయిన అబ్బాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. నన్ను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోమంటున్నారు కదండి. నీకు మంచి భవిష్యత్తు ఉండాలనే కదా నేను చెప్తున్నాను. పెళ్ళైనప్పటి నుంచి ప్రతి అడుగులో నాకు మీరు తోడుగా ఉన్నారు. అత్తయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టకుండా కాపలా కాశారు. పిల్లల బాధ్యత నాకు భారం కాకుండా చేశారు. చదువుకోవాలన్న ఆశను నెరవేర్చారు. ప్రతిరోజు నా గురించి ఆలోచించిన మీ గురించి ఆలోచించకుండానే ఈ 3 ఏళ్లు గడిపేశానంటారా? వయసుల మధ్య వ్యత్యాసం ఉందనే కారణంతో బంగారం లాంటి భర్తని దూరం చేసుకోవడం నా వల్ల కాదండి. మీ అంతట మీరే ఏదో రోజు నన్ను దగ్గరికి తీసుకోకపోరు అన్న ఆశతో ఎదురు చూస్తున్నాను నేను. అంతేకాని మీ నుంచి విడిపోయే రోజు కోసం ఎదురు చూడడం లేదు. ఆ మాత్రం కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయారు. అది కాదు సీత, నేను చెప్పేది కూడా అర్థం చేసుకో. ఇంకేం చెప్పకండి. రాణి, వాణి, స్మైలీ వీళ్ళు 3 మన పిల్లలు. మీరు నా భర్త. ఇది నా కుటుంబం. అంతే. నా ప్రపంచం వీటి చుట్టే ముడిపడి ఉంది. నా మనసులో మీ మీద కొండంత ప్రేమ ఉంది. నా మనసు గెలుచుకున్న నా భర్తని వయసు అనే వంక చూపి వదులుకోలేనండి అని తన మనసులో మాటలన్నీ భర్తకి చెప్పుకుంది సీత. ఆ తర్వాత కొద్ది రోజులు సీత ఆలోచనల గురించి రఘురాం ఆలోచిస్తూ ఉండిపోయాడు. సీత వయసు చిన్నదే అయినా పిల్లలకు తను ఒక మంచి తల్లిగా మారింది. అందులో అనుమానమే లేదు. నా భార్యగా ఉండాలని తను కోరుకుంటుందని నేను అనుకోలేదు. బలవంతంగా తనని నా జీవితం నుండి బయటికి పంపిస్తే నా అదృష్టాన్ని నేనే కాలదన్నుకున్నట్టు అవుతుందేమో అని ఆలోచించాడు రఘురాం. తన భార్యను మనస్ఫూర్తిగా అంగీకరించాడు. ఆమె పట్ల తన భర్త మనసు కరగడంతో సీత చాలా సంతోషించింది. ఆ తర్వాత 3 పిల్లలతో వాళ్ళ కాపురం ముచ్చటగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.